అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఎస్ఐ భార్య ఫిర్యాదుతో సీఐ కానిస్టేబుల్స్ పై కేసు నమోదు చేశారు. దీంతో సీఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. నలుగురు కానిస్టేబుల్స్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సీఐ జితేందర్ రెడ్డి వేధింపులే ఎస్ఐ సూసైడ్ కు కారణమని దళిత సంఘాలు ఆరోపించడం సరికాదని సీఐ భార్య శైలజ పేర్కొన్నారు. సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి ఎస్ఐ సీఐ ఇద్దరికీ న్యాయం చేయాలని కోరారు. కాగా ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ జూన్ 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఉదయం మరణించారు. దీంతో ఎస్ఐ సూసైడ్ కు సీఐఏ కారణమంటూ దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఎస్ఐ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. నమస్కారం అండి. నా పేరు శైలజ, వైఫ్ ఆఫ్ కె జితేందర్ రెడ్డి, సిఏ ఆఫ్ పోలీస్ అశ్వరావుపేట. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అమ్మాయిని. నాకు నా భర్తకి వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. 2003లో తను నా డిగ్రీ క్లాస్మేట్. 2009లో తను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2015లో మేము వివాహం చేసుకున్నాము. మా పెద్దలు కూడా మా వివాహాన్ని అంగీకరించాయి. ఇటీవల ఎస్ఐ అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్య యత్నానికి నా భర్త సిఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదిగకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి. అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఎస్ఐ భార్య ఫిర్యాదుతో సీఐ కానిస్టేబుల్స్ పై కేసు నమోదు చేశారు. దీంతో సీఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. మరో 4 కానిస్టేబుల్స్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏదైతే పురుగుల మందు సేవించినటువంటి ఎస్ఐ కొద్ది రోజుల క్రితం చికిత్స పొందుతూ అయితే ఈ రోజు మృతి చెందాడు. ఏదైతే అశ్వరావుపేట పట్టణంలోని ఎస్ఐగా శ్రీరాములు శ్రీనివాస్ గత 4 నెలలుగా అయితే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత ఆదివారం స్టేషన్ నుంచి అతని సొంత వాహనం వెళ్లినటువంటి ఎస్ఐ శ్రీను మహబాద్ లోనే ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో రాత్రి 11:30 గంటల సమయంలో అయితే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకి పాల్పడ్డాడు.
పరుగుల మందు సేవించిన అనంతరం శ్రీను 108 కి సమాచారించడం. అయితే మహబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అయితే వరంగల్ MGM కి తరలించారు. అక్కడ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అయితే హైదరాబాద్ లోని ఏదైతే యశోద ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అయితే అందిస్తున్న క్రమంలో ఈ రోజు ఉదయం అయితే పరిస్థితి విషమించి అయితే ఈ రోజు శ్రీను ఎస్ఐ శ్రీను స్టేషన్ లో ఏదైతే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఏదైతే కొంతకాలంగా ఎస్ఐ శ్రీను స్టేషన్ సిబ్బంది మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అయితే సిఐ జితేందర్ రెడ్డి వేధిస్తున్నాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కూడా చర్యలు తీసుకుంటానంటూ కూడా ఎస్ఐ శ్రీనికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఎస్పీ విధులకు దాదాపు 15-20 రోజుల పాటు లాంగ్ లీవ్ లో వెళ్లడంతో అయితే ఎస్ఐ శ్రీను న్యాయం జరుగుతుందో లేదా అని మనస్తాపం చెందినటువంటి ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఎస్ఐ శ్రీను భార్య సిఐ జితేందర్ రెడ్డి 4 కానిస్టేబుల్స్ తన భర్త ఆత్మహత్య పాల్పడ్డాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. అయితే అంతేకాకుండా ఎస్ఐ శ్రీను నుంచి కులం పేరుతో కూడా దూషించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. అయితే పై స్థాయి అధికారులు సిఐ జితేందర్ రెడ్డిని అయితే ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 4 కూడా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ కూడా అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అయితే అంతేకాకుండా 5గురిపై కూడా ఏదైతే ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విధంగా చూసుకుంటే మాత్రం అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిన్న ఈ ఐదుగురు పైన కూడా అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. మొత్తంగా గత 8 రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ చికిత్స పొందుతూ అయితే ఈ రోజు మృతి చెందడంతో అయితే దళిత సంఘాలన్నీ కూడా ధర్నా దిగాయని చెప్పాలి. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా నిరసన దిగాయి. శ్రీనివాస్ మరణానికి కారణమైనటువంటి 5గురిని విధులు తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు దిగిన పరిస్థితి. మరోపక్క ఎస్ఐ స్వస్థలమైనటువంటి వరంగల్ జిల్లాలో నల్లబెల్లిలో అయితే జాతీయ రహదారిపై ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహంతో అయితే దళిత సంఘాల ఆధ్వర్యంలో అయితే రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఏదైతే వరంగల్ సంబంధించిన ఏసీబీ కిరణ్ సైతం కూడా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిపిన పరిస్థితి. మరోపక్క ఏదైతే సిఐ జితేందర్ రెడ్డి భార్య మాత్రం సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేసింది. ఏదైతే ఎస్ఐకి ఇద్దరు కూడా న్యాయం జరగాలి, విచారణ పూర్తి విచారణ జరిపించాలంటూ కూడా సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.